హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనిల్ ఆల్రౌండర్. నాకు ఒక అర్జెంట్ పని ఉండి నేను హైవే మీద బైక్లో వెళ్తుంటే సడన్గా బైక్ హ్యాండ్ ఇచ్చింది. సడన్గా బైక్ యొక్క చైన్ దారి మధ్యలో టక్కని కట్ అయిపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది, మనం బండిని సరిగా చూసుకోకపోయినా ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా నడి రోడ్లో నిలబెట్టేస్తుంది. ఇప్పుడు చూడు నా కష్టాలు. బండిని ముందు తీసుకొని పోలేను, తోసుకొని పోలేను. పెట్రోల్ అయిపోయింది అనుకో, ఎలాగోలా వేరే వాళ్ళు బండి లిఫ్ట్ ఇస్తే తీసుకొని పోయి పెట్రోల్ తీసుకొని వచ్చి వేసుకొని ముందుకు పోవచ్చు. చైన్ కట్ అయిపోయింది అనుకో, ఇంజన్కి వీల్కి కనెక్షన్ ఉండదు. దీనికి సపరేట్ సైడ్కి పార్క్ చేసుకోవడమే. ఎలాగోలా వేరే వాళ్ళ సహాయం తీసుకొని నియర్ బై మెకానిక్ దగ్గర వెళ్ళాను. మెకానిక్ దగ్గర ఏమైనా ప్రయోజనం ఉందా, వేరే చోటు నుంచి చైన్ తీసుకొని వచ్చి దీనికి ఇన్స్టాల్ చేసాక అవుతుందని అడిగాను. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేనే బైక్ చైన్ మెయింటెనెన్స్, లూబ్రికేషన్ ఎలా చేయాలని చెప్పేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను. అలా మెయింటైన్ చేయకపోవడం వల్ల బండిని ప్రాపర్గా బైక్ మనల్ని నడి రోడ్లో నిలబెట్టేసింది. కొద్దిగా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకొని చేయాలి. అదేంటంటే ఫస్ట్ మిడిల్ స్టాండ్ వేసుకోవాలి. మీన్స్ హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. బ్యాక్ టైర్ 1 ఇంచ్ పైన ఉండేటట్లు చూసుకోవాలి. 1 ఇంచ్ కానీ 1 ఫింగర్ గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత మన బండి న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేర్కి షిఫ్ట్ చేయాలి. ఫస్ట్ గేర్లో మామూలుగా లో స్పీడ్లో వీల్ అనేది ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా లూబ్రికేషన్ అనేది ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి చేస్తుంటే బెటర్. ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అవడం వల్ల చైన్స్ ప్యాకెట్ యొక్క లైఫ్ పీరియడ్ కూడా తగ్గిపోతుంది. అందుకోసం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి స్ప్రే చేసుకోవడం చాలా బెటర్. చాలా రిమోట్ ప్లేస్లో ఉన్నాం సార్, మనకి ఇక్కడ చైన్స్ ఏం దొరకవు. అది కూడా ఇది కరెక్ట్గా మధ్యలో కట్ అయిపోయింది. కావాలంటే ఒక చిన్న హెల్ప్ చేస్తానని చెప్పేసి చిన్న లింక్ తీసుకొని కంప్లీట్గా బోత్ సైడ్ లింక్ పెట్టకుండా ఒక సైడ్ మాత్రం పెట్టి టెంపరీగా కనెక్ట్ చేసినాడు అనమాట. దాంతో నేను నియర్ బై దగ్గర 15-20 కిలోమీటర్స్ వెళ్ళి, నాకు దగ్గరలో ఉన్న సిటీ అంటే ఇంకా మైసూర్లో వెళ్ళి ఇంకా మెకానిక్ దగ్గర చూపించి అక్కడ చైన్ తీసుకొని మొత్తం చైన్ స్పాకెట్ సెట్ తీసుకొని మొత్తం అంతా ఇన్స్టాల్ చేసినాను. చైన్ కట్ అవ్వడం చిన్న విషయమే కానీ ఆన్ ద వేలో, కానీ అది ఎప్పుడు ఏ మూమెంట్లో ఎలా కట్ అవుతుంది అనేది చాలా డేంజరస్. ఒకవేళ ఇదే చైన్ కట్ అవ్వడము, మనము బండి ఏదన్నా బస్సు కానీ లారీ కానీ కారు కానీ ఓవర్టేక్ చేస్తున్నప్పుడు వెనక ఏదైనా హెవీ వెహికల్స్ ఉంటున్నప్పుడు కట్ అయిందనుకో, అప్పుడు మన బండికి కంట్రోల్ ఉండదు. అంటే మనం యాక్సిలరేటర్ తీసుకోలేం. ఉన్న స్పీడ్లోనే మేనేజ్ చేసుకుంటా జాగ్రత్తగా రావాలా. ఆ టైమింగ్ మిస్ అయిందనుకో, వెరీ డేంజరస్. దెర్ మే బీ అ ఛాన్సెస్ గెట్ యాక్సిడెంట్ ఆల్సో. కాబట్టి కొన్ని చిన్న మెయింటెనెన్స్తో కూడా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. చిన్నవేలే కదా, నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను.
International.